హాయ్ చిచా, వెల్కమ్ టు బ్రేకప్ అండ్ ప్యాచప్ ఛానల్. మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం హౌ టు ఫైండ్ జామెట్రీ అండ్ షేప్ ఆఫ్ ఏ మాలిక్యూల్. ఓకే, సో దానికంటే ముందు మీకు హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి. హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చా, తర్వాత మీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉందా, జామెట్రీ షేప్ ఫైండ్ అవుట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఇన్ కేస్ మీకు హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం రాలేదా, పోయి ఫస్ట్ హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్న తర్వాత ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఎండ్ స్క్రీన్ లో వస్తుంది, ఒకసారి లుక్ వేసేయండి. తర్వాత హౌ టు ఫైండ్ జామెట్రీ అండ్ షేప్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం హౌ టు ఫైండ్ స్టీరిక్ నెంబర్. స్టీరిక్ నెంబర్ వచ్చిన తర్వాత 2 వస్తే sp హైబ్రిడేషన్, 3 వస్తే sp2, 4 వస్తే sp3. ఓకే, ఇప్పుడు మనం లోన్ పేర్స్ కూడా యాడ్ చేసేస్తాం అనమాట. బాండ్ పేర్స్, లోన్ పేర్స్. ఓకే, ఎన్ని బాండ్ పేర్స్, ఎన్ని లోన్ పేర్స్ ఉంటే జామెట్రీ ఏది వస్తుంది, షేప్ ఏది వస్తుంది, ఇదంతా అనమాట. ఓకే, నేను దీన్ని బైహార్ట్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే బైహార్ట్ చేసిన ఏ వారానికో, ఏ 10 డేస్కో, లేదా ఏ మంత్కో మీ మెమరీ పవర్ అంత స్ట్రాంగ్ అయితే ఏ మంత్కో మర్చిపోతారు, తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ అయిపోతారు. సో దానికంటే ముందు నేనేం చెప్తానంటే, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ముందు పెట్టుకోండి. ఒక 50 to 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే హైబ్రిడేషన్ మీద, ఆటోమేటిక్గా మీరు వద్దన్న ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఓకే, సో మనం ఎగ్జాంపుల్స్ చూసే ముందు మనకి తెలియాల్సింది జామెట్రీ, షేప్ డిఫరెన్స్ ఏంటి. ఓకే, జామెట్రీ అంటే ఏంటి, ఒక మాలిక్యూల్లో బాండ్ పేర్స్ ఉంటాయి, లోన్ పేర్స్ ఉంటాయి. బాండ్ పేరు, లోన్ పేరు కలుపుకొని వచ్చే స్ట్రక్చర్ని జామెట్రీ అంటాం. ఓకే, కాదు బాండ్ పేర్సే ఉంచేసి లోన్ పేరు తీసేస్తే వచ్చే స్ట్రక్చర్ని మనం షేప్ అంటాం. అర్థమైందా? జామెట్రీ అంటే ఏం లేదు, బాండ్ పేరుని, లోన్ పేరుని ఇంక్లూడ్ చేసుకొని వచ్చే స్ట్రక్చరే జామెట్రీ అంటాం. ఓకే, సో లోన్ పేరు తీసేస్తే వచ్చే స్ట్రక్చర్ని మనం షేప్ అంటాం. ఓకే, ఇన్ కేస్ లోన్ పేర్ అనేది 0 వచ్చిందా, జామెట్రీ ఈక్వల్ టు షేప్ అనమాట. జామెట్రీ అదే, షేపు అదే. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్ జామెట్రీకి, షేప్కి? అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని జామెట్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, షేప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి వెరీ ఫెమిలియర్, అమ్మోనియా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మనం ఏం యూస్ చేసుకున్నాం, స్ట్రక్చర్ తెలియకపోతే. ఓకే, సరౌండింగ్ ఆటమ్స్ అటాచ్ టు ద సెంట్రల్ ఆటమ్. నైట్రోజన్ అనేది సెంట్రల్ ఆటమ్. ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయినాయి, 3 ప్లస్. ఇప్పుడు లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నైట్రోజన్ అనేది 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని కన్సిస్ట్ చేస్తుంది. నైట్రోజన్ కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయిపోయాయి. ఇంకెన్ని మిగిలాయి, 2 మిగిలాయి. 2 ఎలక్ట్రాన్స్ మిగిలాయి. మనకి ఎలక్ట్రాన్స్ అవసరం లేదు, పెయిర్ కావాలి. సో 2/2 వచ్చిన ఎలక్ట్రాన్స్ ని డివైడెడ్ బై 2 వేస్తే మనకి లోన్ పేర్ వచ్చేస్తుంది. సో 2 ఎలక్ట్రాన్స్, సో by 2 1. సో స్టీరిక్ నెంబర్ 4 వచ్చింది. సో స్టీరిక్ నెంబర్ 4 వస్తే sp3 హైబ్రిడైజేషన్. ఓకే, sp3 హైబ్రిడైజేషన్. ఒక్కసారి దీని జామెట్రీ, షేప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టీరిక్ నెంబర్ 4. ఓకే, స్టీరిక్ నెంబర్ 4. బాండ్ పేర్స్ అన్ని 3 ఉన్నాయి అనమాట. బాండ్ పేర్స్ 3 ఉన్నాయి. లోన్ పేర్ ఎంత, 1. ఓకే, సో దీని జామెట్రీ వచ్చేసరికి టెట్రాహెడ్రల్. జామెట్రీ టెట్రాహెడ్రల్. దీని షేప్ ఏంటి, షేప్ ఫైండ్ అవుట్ చేయండి. షేప్ ఏంటి, పిరమిడల్. అంతే, ఏం లేదు. మీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఒక సైడ్ పెట్టుకోండి, క్వశ్చన్స్ తీసుకోండి, ప్రాక్టీస్ కొడుతూ ఉండు, ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. సో SF6. సో స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. SF6 స్టీరిక్ నెంబర్. సెంట్రల్ ఆటమ్ ఏది, సల్ఫర్. స్టీరిక్ నెంబర్ ఫార్ములా ఏంటి ఇక్కడ, నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్ అటాచ్ టు సెంట్రల్ ఆటమ్. ఎన్ని అటాచ్ అయినాయి, 6 ప్లస్
ఇప్పుడు లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సల్ఫర్ దగ్గర వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయిపోయాయి అంటే 0 లోన్ పేర్. సో స్టీరిక్ నెంబర్ 6 వచ్చింది. స్టీరిక్ నెంబర్ 6 అంటే sp3d2 హైబ్రిడైజేషన్. ఓకే, ఇప్పుడు జామెట్రీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టీరిక్ నెంబర్ 6, బాండ్ పేరు 6, లోన్ పేరు 0. ఓకే, దీని జామెట్రీ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్. జామెట్రీ ఆక్టాహెడ్రల్. తర్వాత షేప్ చూడండి, షేప్ కూడా ఆక్టాహెడ్రలే. కండిషన్ ఏంటి? లోన్ పేరు 0 అయినప్పుడు జామెట్రీ ఈక్వల్ టు షేప్. ఇదే జామెట్రీ, ఇదే షేప్ అనమాట. అర్థమైందా? ఓకే, సో మనం ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. IF6 మైనస్ చార్జ్డ్ స్పీసీస్. ఓకే, స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సో మనం చార్జ్ స్పీసీస్ లో హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్ ఆటమ్స్ అటాచ్డ్ టు ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ ఏది? అయోడిన్. ఓకే, ఎన్ని అటాచ్ అయినాయి? 6. ఇప్పుడు లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయోడిన్ అనేది ఫ్లోరిన్ ఫ్యామిలీ అంటే 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే, స్పీసీస్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉందంటే యాడ్ చేయాలి, పాజిటివ్ ఛార్జ్ ఉందంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. దేంట్లో నుంచి? సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లోంచి. ఓకే, సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అంటే 7 + 1 8, టోటల్ 8. 8 లోంచి 6 పోయినాయి, ఇంకెన్ని మిగిలినాయి? 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ని పేరుగా కన్వర్ట్ చేయి, లోన్ పేరు 1 అనమాట. 7 అంటే sp3d3 హైబ్రిడైజేషన్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీని జామెట్రీ షేప్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకే, నేను ఇప్పుడు చూడకుండా చెప్తాను అనమాట. ఓకే, నాకు చూడకుండా చెప్పడానికి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు. నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి నాకు ఆల్రెడీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. అర్థమైందా? ఓకే, స్టీరిక్ నెంబర్ 7 sp3d3 హైబ్రిడైజేషన్. ఓకే, బాండ్ పేర్ 6 ఉంది, లోన్ పేరు 1 ఉంది. సో దీని జామెట్రీ ఏం లేదు, సేమ్ ఉంటుంది. పెంటాగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, సో ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. సో స్టీరిక్ నెంబర్ 7. ఓకే, కరెక్టేనా? 6 + 1 డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. XeO2F2. స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఎన్ని సైడ్ ఆటమ్స్ కనెక్ట్ అయినాయి? 2 ఆక్సిజన్స్, 2 ఫ్లోరిన్స్. స్టీరిక్ సైడ్ ఆటమ్స్ 4 కనెక్ట్ అయినాయి. సో లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. xenon అనేది నోబుల్ గ్యాస్ గ్రూప్ అనమాట, అంటే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఆక్సిజన్ అనేది డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది, అంటే ఒక ఆక్సిజన్ కి 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్, అంటే 2 ఆక్సిజన్ కి 4 ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి. ఫ్లోరిన్ గాడు సింగిల్ బాండ్ కనెక్ట్ చేస్తాడు కాబట్టి 1కి 1 ఎలక్ట్రాన్. 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. టోటల్ గా 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసాడు, ఇంకెన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పేరుగా కన్వర్ట్ చేస్తే 1 వస్తుంది. సో స్టీరిక్ నెంబర్ 5 అంటే హైబ్రిడైజేషన్ sp3d హైబ్రిడైజేషన్ అనమాట. ఓకే, sp3d హైబ్రిడైజేషన్ లో ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ చూసుకోండి జామెట్రీ ఏమొస్తుంది sp3d లో. సో ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ అనేది ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే, ఇప్పుడు షేప్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. షేప్ వచ్చేసరికి సీసా ఉంటుంది. ఎక్కడ ఉంది? 5 ఏది? 5 స్టీరిక్ నెంబర్ 5. 4 + 1 ట్రయోగోనల్ బైపిరమిడల్, TBP ట్రయోగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి సీసా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొక 2-3 మాలిక్యూల్ తీసుకుందాం, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఇంకొక 2-3 మాలిక్యూల్స్ తీసుకుందాం. ఓకే, మీ దగ్గర అస్సలు బై హార్ట్ చేయొద్దు, ఈ ఇన్ఫర్మేషన్ బై హార్ట్ చేయొద్దు. ఓకే, ఒక చోట రాసి పెట్టుకోండి.
ఓకే, లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జిఎఫ్4 స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. వీడియో పాస్ చేయాలి, వీడియో పాస్ చేసి మీరు కూడా ట్రై చేయాలి. ఓకే, చాలా అంటే చాలా ఈజీ. హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేసామని పిచ్చ ఈజీ అనమాట ఇది. ఓకే, సో ఎన్ని సైడ్ ఆటమ్స్ కనెక్ట్ అన్నాయి? 4 లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. జెనాన్ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 4 వెళ్ళిపోయినాయి, 4 ఉన్నాయి. సో లోన్ పేర్ 2 అనమాట. సో ఎలక్ట్రాన్స్ బై డివైడెడ్ బై 2 దట్ గివ్స్ లోన్ పేర్. ఇక్కడ 6 వచ్చింది స్టీరిక్ నెంబర్, అంటే sp3d2 హైబ్రిడేషన్. జామెట్రీ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్. 6 ఉందా? ఆక్టాహెడ్రల్ జామెట్రీ, ఆక్టాహెడ్రల్. ఓకే, షేప్ వచ్చేసరికి స్క్వేర్ ప్లేనర్. ఓకే, మాలిక్యూల్ ఒకసారి చూడండి. ఇనిషియల్గా ఇలా ఉంటుందన్నమాట. ఆక్టాహెడ్రల్, ఇది ఆక్టాహెడ్రల్. ఓకే, ఇప్పుడు మనం ఈ బాండ్స్ తీసేసి ఇక్కడ లోన్ పేర్, 2 లోన్ పేర్ వచ్చేసినాయి. ఈ 4 బాండ్స్ అనేవి ఒక ప్లేన్ లో ఉంటాయి. సో ఈ ప్లేన్ అనేది 4 బాండ్స్ తో వచ్చింది కదా, అందుకని దీన్ని స్క్వేర్ ప్లేనర్ అంటాం. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం, ఎగ్జిఎఫ్2. సో స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. వీడియో పాస్ చేయాలి, వీడియో పాస్ చేసి మీరు కూడా ట్రై చేయాలి. స్టీరిక్ నెంబర్ 2 సైడ్ ఆటమ్స్, 2 ప్లేస్. నెక్స్ట్ లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జెనాన్ దగ్గర 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 పోయినాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 3 లోన్ పేర్. సో 2 + 3 స్టీరిక్ నెంబర్ 5 అంటే sp3d హైబ్రిడేషన్. sp3d హైబ్రిడేషన్ జామెట్రీ ఏంటి? జామెట్రీ సేమ్ గానే ఉంటుంది, షేప్ ఒకటే మారుతుంది. అర్థమైందా? ఓకే, జామెట్రీ వచ్చేసరికి ట్రైగోనల్ బై పిరమిడల్. ఓకే, సో ఒక ప్లేన్ లో 3 బాండ్స్ ఉంటాయి, పైన ఒక బాండ్ ఉంటుంది, కింద బాండ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ 3 బాండ్స్ అనేవి పైన ఒక పిరమిడ్ ఫామ్ చేస్తుంది, కింద ఒక పిరమిడ్ ఫామ్ చేస్తుంది. అందుకే దీన్ని ట్రైగోనల్. ఓకే, సో పిరమిడ్ అనేది 3 బాండ్స్ ద్వారా ఫామ్ అయింది, అందుకని ట్రైగోనల్ బై పిరమిడ్. పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్, ట్రైగోనల్ బై పిరమిడ్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో 3 లోన్ పేర్స్ ఉన్నాయన్నమాట. సో దీని షేప్ వచ్చేసరికి లీనియర్ అనమాట. ఓకే, ఈ ట్రైగోనల్ బై పిరమిడ్ ఉందా, పైన ఒకటి, కింద ఒక బాండ్. ఈ ప్లేన్ లో 3 బాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 3 బాండ్స్ తీసేసి 3 లోన్ పేర్స్ పెడతాం, పైన బాండ్, కింద బాండ్, లీనియర్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు IF5. ఓకే, ఇది కన్సిడర్ IF5 అనేది చేద్దాం, హోంవర్క్ ఎందుకని ఒకసారి చేద్దాం. సో స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత స్టీరిక్ నెంబర్? సైడ్ ఆటమ్స్ ఎన్ని కనెక్ట్ ఉన్నాయి? 5 + లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 పోయినాయి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1. సో 6 sp3d2 హైబ్రిడేషన్. ఇప్పుడు దీని జామెట్రీ మాత్రం సేమ్ ఉంటుంది, ఆక్టాహెడ్రల్. లోన్ పేర్ ఉన్నా లేకపోయినా జామెట్రీ మాత్రం సేమ్. ఓకే, ఇక్కడ 1 లోన్ పేర్ ఉంది. ఓకే, 1 లోన్ పేర్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి షేపు స్క్వేర్ పిరమిడల్ ఏం లేదు, ఇలా ఉంటుంది అనమాట. సో ఈ 4 బాండ్స్ అనేవి పిరమిడ్ ఫామ్ చేస్తాయి, దీన్ని స్క్వేర్ పిరమిడల్. పైన కూడా ఒక బాండ్ ఉంటే అప్పుడు ఆక్టాహెడ్రల్ వస్తుంది, కానీ ఇక్కడ ఇది మాత్రమే ఉందన్నమాట. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను, ఒకసారి చూడండి. హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ కింద మనం ఏం కన్సిడర్ చేసుకుందాం? ఎగ్జిఓ3, ఇంకా NH4+, ఎగ్జిఎఫ్6 తీసుకున్నామా? ఎగ్జిఎఫ్6 తీసుకోలేదు. ఓకే, ఎగ్జిఎఫ్6. ఓకే, సో మీరు ఈ 3 మాలిక్యూల్స్ ఒక్కసారి హోంవర్క్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇంకొకసారి స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా?
ఓకే, సో మీకు హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చిందా? ఈ జామెట్రీ షేప్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఓకే, అర్థమైందా? ఇలాంటి ఇంకొక మంచి ట్రిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై బై, గుడ్ బై, గయా గయా గయా.